కార్తీక పురాణము 5వ అధ్యాయనం. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారు సర్వ పాపములు నివృత్తి అగు. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందెదరు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణులకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పడం ఆరంభించినారు. కిరాత మూషికములు మోక్షము పొందుట. రాజా, కావేరి నదీ తీరమందుట చిన్న గ్రామము దేవశర్మయకు బ్రాహ్మణుడు కలడు. అతని నొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ మెలుగుచుండెను. అతని దురాచారములు చూసి ఒకనాడతను తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధముగా చెప్పుకుంటున్నారు, నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలను సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల్ని స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసి ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయమని బోధించెను. అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున? దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటికి ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికెదువుగాక అని కుమారును శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి క్షమింపుము. అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకా శాప విమోచనం ఎప్పుడో విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమి వివరింపుము అని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, శాపమును అనుభవించుచు మూషికమువే పడియుండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేవస్థితి కలిగి ముక్తి నొందెదవు అని కుమారును ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవిలో పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నదీ తీరమునకు సమీపమున నుండచుచే స్నానార్థము నదికి వెళ్ళువారు అక్కడనున్న పెద్ద వట వృక్షము నీడ కొంతసేపు విక్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనెను. నదికి వెళ్ళుచుండేవారు ఇట్లు కొంతకాలమై తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షులు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నది స్నానం చేయడానికి బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకము ఉన్న ఆ వట వృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండెను. ఈలోక చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములో నైవేద్యము తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను.
అంతలోనొక కిరాతకుడు వీడి జార తెలుసుకొని వీరు బాటసారులై ఉండిరి, వీరు వద్దనున్న ధనం అపహరించవచ్చునని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారికి చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమే ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము. సావధానవుడే ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యం శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణవిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకే చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రహ్మణ రూపము నొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తి నొందెదను నని తన వృత్తాంతము చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపద, పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యము 5వ అధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.